హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత క్యాంపస్ కోడర్స్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రోగ్రామ్ ఏంటి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ టూ నెంబర్స్. ఇచ్చిన రెండు నెంబర్స్కి మనము జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, ఇది మ్యాథమెటికల్ బేస్డ్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. చాలామంది అరేస్, స్ట్రింగ్స్ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ మ్యాథమెటికల్ టాపిక్ని కొంచెం అవాయిడ్ చేస్తారు. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్లేస్మెంట్ జర్నీలో మీ ప్లేస్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ జర్నీలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని వన్ బై వన్, వీడియో బై వీడియో డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఓకేనా? రైట్, సో జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ చెప్పండి. సో అసలు జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జీసీడీ ఆఫ్ 10, 20. సో 10కి 20కి జీసీడీ ఎంత చెప్పండి? ఓకే, సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 10. ఎందుకు? సో ఇక్కడ 10కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి చెప్పండి? 10కి ఫ్యాక్టర్స్ 1, 2, ఇంకా 3 కాదు, 4 కాదు, 5 ఇంకా 10. 1, 2, 5, 10 ఇంతే కదా ఫ్యాక్టర్స్. ఓకే, అలాగే 20కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? 1 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. ఓకే, 2, 3 లేదు, 4, నెక్స్ట్ 5, 5 4 20 కదా, 5 ఇంకా 10, 20 ఇవే కదా. సో ఈ రెండిట్లో ఉన్న హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇదే కదా, 10. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 10. ఇలా ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కొని అందులో హయ్యెస్ట్ ఏది ఉందో అదే మనకు జీసీడీ లేదా హెచ్సిఎఫ్ అంటాం. పేరులోనే ఉందిగా, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇన్ ద గివెన్ టూ నెంబర్స్. ఓకే, ఇది. అలాగే జీసీడీ ఆఫ్ 72, 120 ఏమైతే చెప్పండి? జీసీడీ ఆఫ్ 72, 120 ఇలా ఇచ్చినప్పుడు కష్టం అవుతుంది, అవునా కదా? సో 72కి ఫ్యాక్టర్ చెప్పండి. 1తో పోతుంది, 2తో పోతుంది, ఎందుకంటే 2 × 36 72 కాబట్టి. 3తో పోతుందా? ఎస్, 3తో కూడా పోతుంది, ఎందుకంటే 24 3 72 కాబట్టి. అవునా? 4తో పోతుందా? 4తో కూడా పోతుంది, అవునా? 4తో కూడా పోతుంది. 5తో లేదు. 6తో 12 6 72 కదా, రైట్? 6తో కూడా పోతుంది. 8 9 72 కదా, కాబట్టి 8 ఫ్యాక్టరే, 9 ఫ్యాక్టరే. 9 8 72 కదా, 8 ఫ్యాక్టరే, 9 కూడా ఫ్యాక్టరే. ఇంకా ఇంకేమైనా ఉందా? లేదు. 12, ఆ తర్వాత 12ఏనా? రైట్, 12. ఇంకా 4th అంటే 4 1 4, 4 8 18, 18 4 72, 18 4 72 కాబట్టి 18 కూడా ఫ్యాక్టరే. ఇంకా 24, ఇంకా 24 ఫ్యాక్టరే. ఇంకా ఏమున్నాయి? 24, నెక్స్ట్ 36 72 ఇవి ఫ్యాక్టర్స్. 72కి ఇవి ఫ్యాక్టర్స్. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే 120కి ఫ్యాక్టర్స్ చెప్పండి. చాలా వస్తాయి, అవునా కదా? 120కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1 2 3 4 5 కూడా, 6 కూడా, అవునా? 7 ఉందా? 7 లేదు, 7 లేదు. ఇంకా 8 10 12 15, 12 తర్వాత 15. ఎందుకు? ఎందుకంటే 12 × 10 120. ఈ విధంగా చేస్తున్నాను అనమాట నేను ఈజీగా. 12 × 10 120, 15 × 8 మరి ఇక్కడ అనమాట. 15 × 8 120. మళ్ళీ 6తో పోవాలంటే ఇక్కడ 20 రావాలి, ఎందుకంటే 20 × 6 120 కాబట్టి. ఓకే, నెక్స్ట్ 5తో పోవాలంటే 24, అవునా కదా? 24 × 5 120. ఓకే, నెక్స్ట్ 4తో పోవాలంటే 30 ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. 3తో పోవాలంటే 40 ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. 2తో పోవాలంటే 60 ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అలాగే నెక్స్ట్ 120. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట. ఈ విధంగా ఫ్యాక్టర్స్ కనుక్కొని అందులో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది? 24. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 24. ఓకే, రైట్. ఈ రెండు కేసెస్ని మీరు చూస్తే, నేను ఎందుకు రాసిన ఇదంతా, ఈ రెండు కేసెస్ని చూస్తే మీకు ఐడియా రావాలన్నమాట. సో ఏం ఐడియా వస్తుంది చెప్పండి ఈ రెండు కేసెస్ని చూస్తే? చెప్పండి.
రైట్. సో ఫస్ట్ పాయింట్ ఏం తెలుస్తుంది అంటే ఈ రెండు డిడక్షన్స్ అనమాట. అంటే మీరు లాజిక్ డిడక్షన్ అనేది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 80-20 రూల్ అనేది ఫాలో కావాలి. అంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తే మీరు ప్లేస్మెంట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, రిటర్న్ టెస్ట్ అప్పుడు కానీ, లేదా మీకు ఇంటర్వ్యూలో కానీ మీరు ఏం చేయాలంటే 80-20 రూల్ని ఫాలో కావాలి. చాలా జీవితంలో చాలా విషయాలకి 80-20 రూల్ అనేది ఫాలో కావాలన్నమాట. అవుతుంది కూడా. ఓకే, మీరు వద్దన్న అవుతుంది. అంతెందుకు, ఇప్పుడు మన యూట్యూబ్ ఛానలే ఉంది. 80% ఆఫ్ ద వాచ్ టైం అన్నది నాకు 20% ఆఫ్ ద వీడియోస్ నుంచే వస్తుంది. అంటే 20% ఆఫ్ ద వీడియోసే హిట్ అవుతాయి అన్నమాట. మిగిలిన 80% ఆఫ్ ద వీడియోస్ స్టూడెంట్స్ ఎందుకు చూడరో నాకు అర్థం కాదు. కాకపోతే అది అట్లే ఉందన్నమాట. మిగతా 20% ఆఫ్ ద వాచ్ టైం అనేది నాకు 80% ఆఫ్ ద వీడియోస్ నుంచి వస్తుంది. అంటే 20% ఆఫ్ ద వీడియోసే బాగా హిట్ అవుతాయి అన్నమాట. అవి ఏవి హిట్ అవుతాయి అనేది తెలీదు. అలాగే మీరు ఎప్పుడైతే ప్లేస్మెంట్కి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, అంటే రిటర్న్ టెస్ట్ రాస్తున్నారో, లేదా ఇంటర్వ్యూలో ఏదైనా క్వశ్చన్ అడిగినా 80% ఆఫ్ ద టైం లాజిక్ డిడక్షన్ కోసం పెట్టండి. లాజిక్ డిడక్షన్ కోసం 80% ఆఫ్ ద టైం పెట్టండి. 20% ఆఫ్ ద టైం మాత్రమే కోడింగ్ రాయడానికి మీరు టైం తీసుకోండి. అర్థమవుతుందా? సో ఓన్లీ 20% ఆఫ్ ద టైమే తీసుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ నుంచి మనకు డిడక్ట్ అయ్యే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే జీసీడీ ఆఫ్ టూ నంబర్స్. జీసీడీ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ GCD of the two numbers is greater than or equal to, greater than less than, sorry, is greater than కాదు, less than or equal to, is less than or equal to, is less than or equal to minimum of two numbers. minimum of టూ నంబర్స్ అంటే ఇచ్చిన రెండు నెంబర్స్లో ఏదైతే మినిమం ఉందో జీసీడీ అనేది అంతకు ఈక్వల్ కానీ అంతకన్నా తక్కువ కానీ ఉంటుంది. అది మనం ఇక్కడ నుంచి తెలుసుకుంటున్నాం అనమాట. సో 72 and 120కి మనకు 24 వచ్చింది. అంటే విచ్ ఈజ్ లెస్ దాన్ ద మినిమం. మినిమం ఏది రెండిట్లో 72, దానికన్నా తక్కువ ఉంటుంది జీసీడీ అనేది. లేదా అట్లీస్ట్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు ద మినిమం. అంటే ఇక్కడ నుంచి మీకు తెలిసిందేంటి, యువర్ సర్చ్ ఫర్ జీసీడీ. అంటే మీరు ప్రోగ్రామ్ రాస్తారు కదా, ప్రోగ్రాంలో ఫస్ట్ స్టెప్ ఏమి ఉండాలి, మినిమమ్ ఆఫ్ టూ నెంబర్స్ కనుక్కోవాలి. ఎందుకు కనుక్కోవాలి మినిమమ్ ఆఫ్ టూ నెంబర్స్? ఎందుకు కనుక్కోవాలి? ఎందుకంటే యువర్ సర్చ్ ఫర్ జీసీడీ స్టార్ట్స్ హియర్. అంటే మీరు జీసీడీ కోసం ప్రయత్నం చేస్తారు కదా, అది మినిమమ్ ఆఫ్ టూ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టెప్ ఏముండాలి, మినిమమ్ ఆఫ్ టూ నెంబర్స్ కనుక్కోవాలి. ఈ విధంగా మీరు లాజిక్ అనేది డిడక్ట్ చేయాలన్నమాట. అర్థమవుతుందమ్మా? రైట్. సెకండ్ పాయింట్ ఏం తెలుస్తుంది ఇక్కడ? సెకండ్ పాయింట్ జీసీడీ అనేది, అంటే ఇప్పుడు ఇక్కడ జీసీడీ అనేది ఉంది కదా, ఈ జీసీడీ అనేది రెండు నెంబర్స్తో పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వాలి. జీసీడీ షుడ్ బి డివిజిబుల్. జీసీడీ షుడ్ బి డివిజిబుల్ by two numbers perfectly. GCD should be divisible by two numbers perfectly. అంటే అర్థమైంది, 72 మాడ్యులస్ విత్ 24 జీరోనే. ఎందుకంటే 24 3 is 72, అవునా కదా? 24 3 is 72 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది, మాడ్యులస్ ఆపరేటర్కి మనకు అవుట్పుట్ ఏంటి, రిమైండర్ కదా, అవునా కదా? అవుట్పుట్ రిమైండర్. సో ఎప్పుడైతే 24 మీరు 72తో డివైడ్ చేస్తారో 24 3 is 72, రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఓకే, అలాగే 120 మాడ్యులస్ విత్ 24 కూడా జీరోనే. 120 మాడ్యులస్ విత్ 24 కూడా 0. 24 into 5 120 కాబట్టి మళ్ళీ అక్కడ కూడా రిమైండర్ 0 వస్తుంది. సో జీసీడీ షుడ్ బి డివిజిబుల్ బై టూ నంబర్స్ పర్ఫెక్ట్లీ. ఈ రెండు కండిషన్స్, ఇప్పుడు మనం రాసిన ఈ రెండు కండిషన్స్ని కనుక మీరు ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేస్తే మనకు జీసీడీ వస్తుంది. అందుకోసమే మనం ఈ విధంగా రాయాలన్నమాట. సో లాజిక్ని డిడక్ట్ చేయడానికి మీరు ఎక్కువ టైం తీసుకోండి. ఓకే, సో ఈ వీడియోస్ అన్నీ కూడా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మీకు క్లియర్గా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. సో ప్లీజ్ లాస్ట్ వరకు వీడియోని చూడండి. మీ కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, బికాస్ ప్లేస్మెంట్ అందరికీ కావాలి కాబట్టి. ఓకేనా? రైట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ రెండు లాజిక్ని అప్లై చేద్దామా?
ఓకే. సో ఈ 2 లాజిక్స్‌ని మనం అప్లై చేసి కోడ్ రాద్దామా? సో కోడ్ రాసేద్దాం. చూడండి. సో లెట్స్ గో టు onlinegdb.com. సో నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా. సో నేను ఇక్కడ యూజ్ చేసే ఈ వెబ్సైట్ onlinegdb.com. సో ఇక్కడ మీరు సి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు జావాలో కూడా రాసుకోవచ్చు. ఒకటే ప్లాట్ఫామ్లో మీరు జావాలో కూడా రాసుకోవచ్చు. పైథాన్లో కూడా మీరు ప్రోగ్రామ్స్ అనేవి రాసుకోవచ్చు. ఓకే, రైట్. లెట్స్ గో టు onlinegdb.com. ఓకే. సో రికర్షన్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్స్ కాన్సెప్టే యూజ్ చేద్దాం. ఓకేనా? సో ఇంట్ ఎన్ తీసుకుంటున్నాను. ఓకే. సో లేదా ఇంట్ ఏ కామా బి కామా జీసీడీ అని తీసుకుందాం. ఓకే. సో ఏబి జీసీడీ. సో అనే 2 నెంబర్స్, ఏ 2 నెంబర్స్కి అయితే మనం జీసీడీ కనుక్కోవాలో ఆ 2 నెంబర్స్ మనం యూజర్ నుంచి అడుగుదాం. ఎంటర్ 2 నంబర్స్ అని మనం యూజర్ని అడుగుదాం. యూజర్ ఎంటర్ చేస్తే కనుక మనం స్కాన్ చేసుకోవాలి కదా, రైట్? సో స్కాన్ ఎఫ్ పర్సెంటైల్ డి కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. ఓకే, రైట్. సో 2 నెంబర్స్ని స్కాన్ చేసేసుకున్నాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం? జీసీడీ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అని రాద్దామా ఇక్కడ, ఎందుకంటే జీసీడీ అనేది ఫంక్షన్ నేమ్గా రాద్దాం. ఓకేనా? రిజల్ట్ అని రాద్దాం. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ ఏ కామా బి. సో ఫంక్షన్ కాల్ని కాల్ చేస్తున్నాం. ఓకే. ఈ మెథడ్ వచ్చేసి నార్మల్ ఫంక్షన్స్ అనమాట. రికర్షన్ ఇంకా థర్డ్ మెథడ్లో చూద్దాం. ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఆ మెథడ్ కూడా డిస్కస్ చేసి థర్డ్ మెథడ్లో రికర్షన్ అనేది యూస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ డి అండ్ పర్సెంటైల్ డి జీసీడీ ఈజ్ పర్సెంటైల్ డి స్లాష్ ఎన్ కామా ఏ కామా బి కామా రిజల్ట్. అంతే. సో ఇప్పుడు ఆ ఫంక్షన్ని రాద్దాం. సో రిటర్న్ టైప్ ఏంటి? ఇంట్. అవునా? సో మీకు తెలుసు కదా ఈ కాన్సెప్ట్. సో ఇక్కడ జీసీడీ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు. 8th లైన్లో జీసీడీ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు కదా. ఈ జీసీడీ అనే ఫంక్షన్ని కాల్ చేసి రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? రిజల్ట్లో. రిజల్ట్ ఏ టైపు? ఇంటిజర్ టైపు. కాబట్టి రిటర్న్ టైప్ కూడా ఇంటిజర్ అనమాట. ఈ విధంగా మీరు రిటర్న్ టైప్ని కూడా కనుక్కోవచ్చు. ఫంక్షన్కి ఏ రిటర్న్ టైప్ రాయాలి అంటే మీరు ఇక్కడ ఫంక్షన్ కాల్ ఎక్కడుంది? జీసీడీ 8th లైన్లో. అవునా? దాని రిజల్ట్ని దేంట్లో స్టోర్ చేస్తున్నారు? రిజల్ట్లో. ఆ రిజల్ట్ అనేది ఏ టైపు? ఇంటీజర్ టైప్. కాబట్టి ఇక్కడ రిటర్న్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్ కూడా ఇంటీజరే. ఓకేనా? ఇది మనం ఫంక్షన్స్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటాం. సో ఓకేనా? రైట్. సో ఇంట్ జీసీడీ ఆఫ్ మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 2. ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పినా మీకు? మినిమం కనుక్కోవాలని చెప్పిన. అవునా? సో ఇంట్ మినిమం ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఎలా రాయాలి? సో ఇంట్ మినిమం ఈజ్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ బి. కరెక్టా? కరెక్ట్ అయితే ఏ విల్ బీ స్టోర్డ్ ఇన్ మినిమం. ఏ విల్ బీ స్టోర్డ్ ఇన్ కండిషనల్ ఆపరేటర్ అనమాట. ఏ విల్ బీ స్టోర్డ్ ఇన్ మినిమం లేదా బి విల్ బీ స్టోర్డ్ ఇన్ ద మినిమం. అర్థమవుతుందా? సో ఏ లెస్ దాన్ బి ట్రూ అయితే ఏ విల్ బీ స్టోర్డ్ ఇన్ మినిమం, ఎందుకంటే ఏ లెస్ దాన్ బి అయితే ఏ ఇస్ ద మినిమం, కాబట్టి ఏ విల్ బీ స్టోర్డ్ ఇన్ ద మినిమం. లేదా ఇంకా బి మినిమం అవుతుంది కాబట్టి బి విల్ బీ స్టోర్డ్ ఇన్ మినిమం. ఈ విధంగా మీరు సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లో మినిమం అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఓకే. సెకండ్ స్టెప్ ఏం చెప్పినా మీకు? సెకండ్ స్టెప్ ఏం చెప్పినా? మీ సెర్చ్ అంటున్నాం. సెర్చ్ అంటే అర్థం ఏంటి? మీరు లూప్ రన్ చేయాలన్నమాట. అంటే మీ రేంజ్ అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ రేంజ్ అనేది మినిమం నుంచి స్టార్ట్ అయ్యి మినిమం ఆఫ్ ఏ కామా బి నుంచి స్టార్ట్ అయ్యి 0 వరకు మీ సెర్చ్ అనేది సాగాలన్నమాట. 0 వరకు మీ సెర్చ్ అనేది సాగాలి. ఈ రేంజ్లోనే మనకేముంటుంది? జీసీడీ అనేది ఉంటుంది. సో మినిమం ఆఫ్ ఏ కామా బి నుంచి స్టార్ట్ అయ్యి 0 వరకు మీ సెర్చ్ అనేది సాగాలి. అర్థమవుతుందా? రైట్. ఈ రేంజ్ అంటున్నాం. ఈ మధ్యలోనే మనకు ఏదన్నా ఒక ఆన్సర్ ఉంటుందన్నమాట. జీసీడీ అనేది ఈ మధ్యలోనే ఆన్సర్ ఉంటుంది, లేదా అట్లీస్ట్ మినిమం ఆఫ్ ఏ కామా బి అనేది ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా సెర్చ్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి? మనము ఒక లూప్ రన్ చేయాలన్నమాట. ఓకే. ఎక్కడి వరకు చేయాలి? 0
ఇంకా జీరో అనేది జీరో కానంత వరకు, ఎందుకంటే జీరో కూడా ఆన్సర్ కాదు కాబట్టి, సో ఖచ్చితంగా ఎందుకంటే మనకు మల్టిపుల్ కానీ డివిజన్ కానీ ఉండదు కదా జీరోతో, కాబట్టి మనము జీరో కానంత వరకు అంటే వైల్ మనమేం రాసుకోవచ్చు, రిజల్ట్ గ్రేటర్ దాన్ జీరో అని రాద్దామా, ఏదో ఒకటి మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో వైల్ మినిమం, వైల్ ఏం రాయొచ్చు మనం కండిషన్, మినిమం ఈజ్ గ్రేటర్ దాన్ జీరో, వైల్ మినిమమ్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. ఏమన్నా సెకండ్ కండిషన్ ఏం చెప్పినా, ద జీసీడీ మస్ట్ బి డివిజిబుల్ బై 2 numbers పర్ఫెక్ట్లీ, అది కూడా చూపించినాను కదా. సో ఇప్పుడు ఆ కండిషన్ రాస్తున్నాం, కండిషన్ రాయాలి కాబట్టి ఇఫ్ ఒకవేళ గనక మీ మినిమం ఏదైతే మినిమం మీరు కనుక్కున్నారో, ఓకే సారీ, ఇఫ్ ఏ మాడ్యులస్ విత్ మినిమం ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ అని ఎందుకు రాస్తున్నాం, 2 నెంబర్స్తో కూడా పర్ఫెక్ట్గా డివిజిబుల్ కావాలి. ఒక నెంబర్తో డివిజిబుల్ అయ్యి ఇంకో నెంబర్తో డివిజిబుల్ కాకుంటే అది జీసీడీ కాదు మనకు, అవునా కదా. కాబట్టి 2 కండిషన్లు సాటిస్ఫై అయ్యాలంటే లాజికల్ అండ్ రాయాలి. సో బి మాడ్యులస్ విత్ మినిమం ఈజ్ ఈక్వల్ టు జీరో. ఒకవేళ కనుక మీకు వచ్చిన ఆ మినిమం వాల్యూ, ఫస్ట్ మినిమం అనుకున్నారు కదా, మినిమమే మనకు ఆన్సర్ కావచ్చు. ఇందాక మనం 10-20 కేసు చూసినాం కదా, 10-20 కేసులో మనకు జీసీడీ ఏముంది, 10 ఉంది, అవునా కదా, రైట్. సో జీసీడీనే మనకు 10 కావచ్చు. సో మినిమం కనుక ఒకవేళ 2 నెంబర్స్తో కనుక మనం మినిమం డివిజిబుల్ అయితే ఇంకా అదే కదా మీ ఆన్సర్ కూడా, అవునా కదా. సో కాబట్టి ఏం చేయొచ్చు, మనం బ్రేక్ చేయొచ్చు, లూప్లో నుంచి బయటికి రావచ్చు. ఇంకా మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి లూప్లో నుంచి బయటికి రావచ్చు. లేదు అనుకోండి ఇంకేం చేయాలి, తగ్గించాలి, అవునా కదా, రైట్. మినిమం మైనస్ ఎందుకు తగ్గించాలి, రేంజ్ అని చెప్పినా కదా ఇందాకే, మీకు ఏమని చెప్పినా, రేంజ్ అని చెప్పిన. సో ఫస్ట్ మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 72,120కి కనుక్కుంటున్నారు. ఫస్ట్ ఇక్కడ 72 వస్తుంది. 72 మనకు ఆన్సర్ అవుతుందా, లేదు. ఎందుకు, 120 మాడ్యులస్ విత్ 72 అనేది జీరో కాదు, ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. కాబట్టి 72 మన ఆన్సర్ కాదు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం, ఒకటి తగ్గిస్తాం, ఎందుకంటే వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ జీరో. ఒకటి తగ్గిస్తాం అనమాట. 72 నుంచి జీరోకి రావాలంటే తగ్గించుకుంటూ రావాలి, వాల్యూస్ అనేవి తగ్గించుకుంటూ రావాలి. 72 తర్వాత 71కి ట్రై చేస్తాం, అది కూడా కాదు. అట్లా ట్రై చేస్తూ వెళ్తే మనకు 24 దగ్గర ఆన్సర్ వస్తుందన్నమాట. అర్థమవుతుందా, ఈ విధంగా చేయాలన్నమాట. సో ఈ విధంగా చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మినిమం మైనస్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఆన్సర్ ఇది కనుక ఆన్సర్ దొరికితే బ్రేక్ చేసేస్తున్నాం, లేదు అనుకోండి మినిమం మైనస్ రాస్తున్నాం. సో లాస్ట్లో ఆ మినిమం వాల్యూనే మనం ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. రిటర్న్ మినిమం, దట్స్ ఆల్. ఇది లాజిక్. అర్థమైంది అందరికీ. లెట్స్ రన్ ద కోడ్. ఓకే, సో కోడ్ రన్ చేసిన అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ అస్ టు ఎంటర్ 2 numbers. ఇందాక మనం తీసుకున్న 2 numbers ఏవేవి, 10, 20. ఓకే, సో జీసీడీ ఆఫ్ 10 and 20 ఈస్ 10 and 20 జీసీడీ ఈస్ 10 అని వచ్చింది. సో నెక్స్ట్ 72, 120 దిద్దాం. 72 and 120 చూడండి, జీసీడీ ఈస్ 24. అర్థమవుతుందా, రైట్. సో ఈ విధంగా ఈ లాజిక్ ప్రకారము, అంటే ఏంటి లాజిక్, సో జీసీడీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ 2 numbers and the GCD should be divisible by both numbers perfectly. ఈ కాన్సెప్ట్ వల్ల మనం ఈ విధంగా కోడ్ రాసినాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ డిస్కస్ చేద్దాం. మనము చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో యూక్లిడియన్ అల్గారిథం అని ఒకటి డిస్కస్ చేసి ఉంటాం, అవునా, గుర్తుందా అందరికీ, యూక్లిడియన్ అల్గారిథం. సో ఈ యూక్లిడియన్ అల్గారిథం ప్రకారం కూడా మనం ఏం కనుక్కోవచ్చు, జీసీడీ కనుక్కోవచ్చు. ఏమని చెప్తుంది, ఏబి ఈక్వల్ కానంత వరకు ఏది పెద్దదైతే ఆ నెంబర్ని, అంటే ఇంకో నెంబర్ ఉంటుంది కదా, దాన్ని సబ్ట్రాక్ట్ చేయమని చెప్తుంది అనమాట. ఓకే, చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ఓకే, ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ఓకే, జస్ట్ సూడో కోడ్ లాగా రాస్తున్నా. సో ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఆర్ వైల్ అని రాద్దామా, ఎందుకంటే లూప్ రన్ చేయాలి కాబట్టి. వైల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, సో కండిషన్ చెక్ చేస్తాం ఏంటి, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఏ కన్నా బి పెద్దదనుకో, సారీ బి కన్నా ఏ పెద్దదనుకోండి, అప్పుడు ఏలో నుంచి బి తీసేస్తాం అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, లేదా బి పెద్దది కదా, అప్పుడు బిలో నుంచి ఏ తీసేస్తాం, బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ, అంతే, వెరీ సింపుల్.
అర్థమవుతుంది అందరికీ? సో ఇలా దీన్నే యూక్లిడియన్ అల్గారిథం అంటాం. దీని ద్వారా కూడా మనం జీసీడీ కనుక్కోవచ్చు. ఇది ఎంతవరకు చేయాలి అంటే ఏ బి ఈక్వల్ కానంత వరకు. సో ఈ లూప్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఏ అండ్ బి ఆర్ ఈక్వల్, ఏ అండ్ బి ఈక్వల్గా ఉంటాయి. సో యూ కెన్ రిటర్న్ ఎయిదర్ ఏ ఆర్ బి, మీ ఇష్టం. రిటర్న్ ఏ లేదా రిటర్న్ బి అని కూడా రాసుకోవచ్చు. ఎందుకు? లూప్లోంచి బయటికి ఎప్పుడు వస్తారు మీరు? ఏ బి ఈక్వల్ అయినప్పుడే లూప్లోంచి బయటకు వస్తారు. ఎందుకంటే ఈ లూప్ ఎప్పుడు వరకు రిపీట్ అవుతుంది? ఏ బి ఈక్వల్ కానంత వరకు రిపీట్ అవుతుంది. లూప్లోంచి బయటకు రావాలంటే ఏ బి ఈక్వల్ ఉండాలి. లూప్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఏ బి ఈక్వల్ ఉంటాయి కాబట్టి మీరు ఎయిదర్ రిటర్న్ ఏ రాయొచ్చు లేదా రిటర్న్ బి రాయొచ్చు. ఇది యూక్లిడియన్ అల్గారిథం. ఓకే, సో లెట్ us డ్రై రన్ ద కోడ్. ఒకసారి డ్రై రన్ చేద్దాం. సో 70 to 120 ఉన్నాయనుకోండి. ఓకే, సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఏ నాట్ ఈక్వల్ టు బి ట్రూ. ఓకే, సో దీన్ని జీసీడీ అందాం. ఓకేనా? ఏ నాట్ ఈక్వల్ టు బినా? ఎస్. కాబట్టి ఏం రాయొచ్చు? బి పెద్దది కదా, అవునా? కాబట్టి ఇది ఏమైపోతుంది? జీసీడీ ఆఫ్ ఏ అట్లే ఉంటుంది, 72 ఏ అట్లే ఉంటుంది. ఏం డిస్టర్బ్ చేయట్లేదు. జస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. 120 - 72 ఎంతమ్మా? 120 - 72 అంటే 48, అవునా కదా? 120 - 72 అంటే 48 అంతే. ఇంకా ఏ ఈక్వల్ టు బినా? కాదు. ఏ ఈక్వల్ టు బినా? కాదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? జీసీడీ ఆఫ్, ఇప్పుడు ఏది పెద్దది? ఏ పెద్దది, అవునా కదా? 72 పెద్దది కాబట్టి 72లో నుంచి 48 తీసేస్తే ఎంత? 24. 72 నుంచి 48 తీసేస్తే 24. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. బి ఏం చేంజ్ అవ్వదు, బి అట్లే ఉంటుంది. ఇంకా ఏ ఈజ్ ఈక్వల్ టు బినా? కాదు. ఏ ఈజ్ ఈక్వల్ టు బినా? కాదు. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం? జీసీడీ ఆఫ్ ఇవి రెండిట్లో పెద్దది బి, అవునా? బి పెద్దది కాబట్టి 24 అట్లే పెడుతున్నాను. 48 - 24 అంటే 24 అయిపోతుంది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఫాల్స్ కదా, ఏ నాట్ ఈక్వల్ టు బి ఫాల్స్ కదా, ఏ ఈక్వల్ టు బి. కాబట్టి మీరు లూప్లోంచి బయటకు వచ్చేస్తారు. లూప్లోంచి బయటకు వచ్చినప్పుడు రెండు ఈక్వల్ ఉన్నాయి లేదా? ఏ అండ్ బి వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి లేదా? కాబట్టి యూ కెన్ రిటర్న్ ఎయిదర్ ఏ ఆర్ బి. కాబట్టి 24 అనేది రిటర్న్ అయిపోతుంది. రిటర్న్ 24 విల్ బి ద ఆన్సర్. అర్థమవుతుందా? రైట్. సో దీన్ని మనం ఏమంటున్నాం? యూక్లిడియన్ అల్గారిథం అనుకున్నాం. ఇది మెథడ్ 2. ఇందాక మనం డిస్కస్ చేసింది మెథడ్ 1. ఓకే, సో ఎందుకంటే జీసీడీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇంటర్వ్యూస్లో కూడా అడగొచ్చు. ఓకేనా? రైట్. సో ఈ అల్గారిథం ప్రకారం అంటే ఈ మెథడ్ 2 ప్రకారం మనం కోడ్ రాద్దాం. ఓకే, సో నేను మెయిన్ ఫంక్షన్ ఎక్కడ చేంజ్ చేయట్లేదు. ఓకే, సో మెయిన్ ఫంక్షన్ని ఎక్కడ చేంజ్ చేయట్లేదు, ఓన్లీ ఈ ఫంక్షన్ని మాత్రమే చేంజ్ చేస్తున్నాను అంతే. ఓకేనా? ఇప్పుడు జీసీడీ కనుక్కోవాలి. సో ఏం రాయొచ్చు డైరెక్ట్గా మనము? వైల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ఏ బి ఈక్వల్గా కానంత వరకు ఏం చేయొచ్చు? ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయితే దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఎల్స్ అంటే బి పెద్దదైతే బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అంతే. సో లాస్ట్లో లూప్లోంచి బయటికి వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది? ఏ అండ్ బి రెండు ఈక్వల్ ఉంటాయి కాబట్టి యూ కెన్ రిటర్న్ ఎయిదర్ ఏ ఆర్ బి. రిటర్న్ ఏ అని రాస్తున్నాను అంతే. వెరీ సింపుల్. ఓకేనా? లెట్స్ రన్ ద కోడ్. సో చూడండి. సో ఎంటర్ 2 నెంబర్స్ అంటుంది. 24 అండ్ 72 కదా, 72 అండ్ 120 ఇస్తున్నాను. సో చూడండి, జీసీడీ ఈస్ 24. సో యూక్లిడియన్ అల్గారిథం ప్రకారం కూడా మీరు జీసీడీ అనేది కనుక్కోవచ్చు. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడి వరకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. ఓకే, లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకో మెథడ్ కూడా ఉంది. ఏంటది? రికర్షన్ మెథడ్. మెయిన్ అదే కదా మన టాపిక్, అవునా కదా? సో మెథడ్ 3 కూడా డిస్కస్ చేద్దాం. ఏంటది? రికర్షన్ మెథడ్. ఓకేనా? మెథడ్ 3 యూజింగ్ రికర్షన్. ఇంకా రికర్షన్ కూడా సేమ్, ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసేదంతా కూడా ఏంటి? డివిజిబిలిటీ రూలే, అవునా? సో రికర్షన్ కూడా సేమ్ అనమాట. ఏంది? ఇఫ్ బేస్ కండిషన్ ఏం రాయొచ్చు? బి గనక 0 అయితే, బీనే రాయాలంటే ఏం అవసరం లేదు, ఏ కూడా రాసుకోవచ్చు. జనరల్గా బీతో రాద్దాం. ఓకేనా? ఇఫ్ బీ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇఫ్ బీ ఈజ్ ఈక్వల్ టు 0 రిటర్న్ ఏ అంటే
ఏని రిటర్న్ అంటే అదర్ నంబర్ అనమాట. B0 అయితే ఏని రిటర్న్ చేయండి. లేదు మీరు ఏ టర్మ్స్లో రాస్తుంటే A0 అయితే రిటర్న్ B అని రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, లేదు అనుకోండి రిటర్న్ జీసీడీ ఆఫ్ B కామా ఏ మాడ్యులస్ విత్ B. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ఏ మాడ్యులస్ B అవునా కదా, బికాస్ జీసీడీ షుడ్ డివైడ్ బోత్ నెంబర్స్ పర్ఫెక్ట్లీ అంటున్నాం. పర్ఫెక్ట్గా డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడో ఒక చోట B0 అవుతుంది. B0 అయితే ఏ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తామన్నమాట. ఏ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తాం. అర్థమవుతుందా? రైట్. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు పర్ఫామ్ చేసేది ఏ మాడ్యులస్ విత్ B అవునా. ఎప్పుడోసారి B అనేది ఖచ్చితంగా 0 అవుతుంది, ఏని రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఓకే, లెట్స్ డ్రై రన్ ద కోడ్. ఓకే, సో ఫస్ట్ జీసీడీ ఆఫ్ 72, 120. చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది, B0నా, ఇది ఏ ఇది B0నా కాదు 120 అవునా. కాబట్టి ఏమవుతుంది జీసీడీ ఆఫ్ B అంటే 120, ఏ మాడ్యులస్ విత్ B 72 మాడ్యులస్ విత్ 120 అవునా కదా. 72 మాడ్యులస్ విత్ 120 ఎంత 72. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్మాలర్ నంబర్ మాడ్యులస్ విత్ బిగ్గర్ నంబర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు స్మాలర్ నంబర్. ఓకేనా. 72 మాడ్యులస్ విత్ 120 అంటే 72నే. ఓకే, ఇంకా B0 అయిందా, లేదు, B72 ఉంది. కాబట్టి మళ్ళీ జీసీడీ ఆఫ్ B అంటే 72, 120 మాడ్యులస్ విత్ 72, 120 ఏ మాడ్యులస్ విత్ B కదా, 120 మాడ్యులస్ విత్ 72 అంటే ఎంత చెప్పండి, 120 మాడ్యులస్ విత్ 72, 72 1 72, ఇంకా మీకు రిమైండర్ ఎంత మిగులుతుంది 48. కాబట్టి ఇక్కడ 48 వస్తుంది. అర్థమవుతుందా. 120 మాడ్యులస్ విత్ 72 అంటే 72, 120, 72 1 72, ఇక్కడ రిమైండర్ వచ్చేసి 48 వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇంకా B0నా కాదు, కాబట్టి ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి జీసీడీ ఆఫ్ B అంటే ఎంత 48, 72 మాడ్యులస్ విత్ 48. 72 మాడ్యులస్ విత్ 48 ఎంత, ఏ మాడ్యులస్ విత్ B కదా, 72 మాడ్యులస్ విత్ 48, 48 1 48 అంటే 24 వస్తుంది, రిమైండర్ 24 వస్తుంది. అర్థమవుతుందా. రైట్. మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్గా ఉండాలి. మనం కోడింగ్ రాయాలంటే మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా ఉన్నామంటే కోడింగ్ ఈజీగా రాసేయచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది 24 వస్తుంది. నెక్స్ట్ జీసీడీ ఆఫ్ ఇంకా B0 కాదు కదా, 24 ఉంది. కాబట్టి B ఏ మాడ్యులస్ విత్ B అంటే 48 మాడ్యులస్ విత్ 24, 24 2 48 కదా, 24 2 48 కాబట్టి మనకేమొస్తుంది ఇక్కడ 0 వస్తుంది. సో 0, కాబట్టి ఇక్కడ B0 అయింది కాబట్టి రిటర్న్ ఏ వాల్యూ ఎంత ఉంది 24. సో రిటర్న్ 24 అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు 24 అనేది ఆన్సర్లో వస్తుందన్నమాట. అర్థమైందా. సేమ్ మనం ఇందాక రాసిన రెండు స్టేట్మెంట్ అంటే రెండు మెథడ్స్ని కంబైన్ చేస్తున్నాం, ఇక్కడ రికర్షన్గా రాస్తున్నాం అంతే. సో ఈ మూడో మెథడ్ ద్వారా కూడా మనం కోడ్ రాద్దాం. కోడ్ రాసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ గో టు onlinegdb.com. రైట్, చూడండి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఓన్లీ ఇది మాత్రమే తీసేస్తున్నాను. ఓకే, మిగతాదంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, ఫస్ట్ రైట్ ద బేస్ కండిషన్. ఏంటి ఆ బేస్ కండిషన్, ఇఫ్ B ఈజ్ ఈక్వల్ టు 0, ఇఫ్ B ఈజ్ ఈక్వల్ టు 0 రిటర్న్ ఏ, లేదనుకోండి రిటర్న్ జీసీడీ ఆఫ్ B ఏ మాడ్యులస్ విత్ B. దట్స్ ఆల్. ఏ మాడ్యులస్ విత్ B, దట్స్ ఆల్. ఇంతే, వెరీ సింపుల్గా రాయొచ్చు. అందుకే రికర్షన్ యూజ్ చేస్తే కోడ్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో లెట్స్ రన్ ద కోడ్. చూడండి ఇప్పుడు ఎంటర్ 2 numbers 72 and 120. చూడండి జీసీడీ ఈజ్ 24. వచ్చిందా లేదా. రైట్, మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఈసారి 10 and 20 ఇస్తున్నాను. సో జీసీడీ ఆఫ్ 10 and 20 ఈజ్ 10. ఓకేనా, అర్థమైంది అందరికీ. వెరీ సింపుల్ లాజిక్. సో ఈ విధంగా మీరు జీసీడీ ఆఫ్ 2 numbers అనే కాన్సెప్ట్ని నేర్చుకోవచ్చు అనమాట. సో యూజింగ్ రికర్షన్ ఆర్ వితౌట్ యూజింగ్ రికర్షన్. ఓకే, సో ఈ లాజిక్ బిల్డింగ్ అనేది నేర్చుకోండి. లాజిక్ని మెల్లిగా బిల్డ్ చేస్తూ వెళ్తే మీరు ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది వస్తుంది గ్యారంటీగా. సో మీరు అందరూ సక్సెస్ అవుతారు అండ్ మంచి మంచి కంపెనీస్లో జాబ్స్ కూడా వస్తాయి మీకు. ఓకే, వీ విల్ హోప్ దట్, ఐ హోప్ దట్ యూ విల్ గెట్ జాబ్స్ ఇన్ వెరీ గుడ్ కంపెనీస్. ఓకే, దానికోసం మేము కష్టపడతాం, మీరు కూడా కష్టపడండి. లెట్స్ గ్రో టుగెదర్. ఓకేనా.
Right, that's all for this video. We'll meet in the next video. Jai Hind.